శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశమిదే. దీన్ని మీరెప్పుడైనా చూసారా? ఈ ప్రదేశాన్ని దర్శిస్తే దంపతులకు సమస్యలే ఉండవట. హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అంటే 3 ముళ్ళ బంధం. ఇద్దరు దంపతులు ఒకటయ్యే శుభముహూర్తాన దేవతలు దేవుళ్ళు కూడా ఆశీర్వదిస్తారు. దంపతులిరువురు తమ జీవితంలో ఎలాంటి సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో జీవించాలని పెద్దలు ఆశీర్వదిస్తారు. అయితే భార్యాభర్తల జీవితం మరింత సుఖమయంగా ఉండాలంటే ఉత్తరాఖండ్లోని ఓ ప్రాంతంలో ఉండే శివాలయాన్ని దర్శించాలట. దీంతో వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఉత్తరాఖండ్లోని రుద్రయాగ్ జిల్లా త్రియుగి నారాయణ్ అనే గ్రామంలో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శివాలయం ఉంది. ఇక్కడ ఒకప్పుడు పార్వతీదేవి శివుణ్ణి వివాహమాడాలని తలచి అనేక సంవత్సరాల పాటు తపస్సు చేసిందట. దీంతో పార్వతి తపస్సుకు మెచ్చిన శివుడు ఈ దేవాలయంలో విష్ణువు సమక్షంలో పార్వతిని వివాహం చేసుకున్నాడట. అయితే ఇక్కడ పెళ్లి చేసుకునే వారితో పాటు పెళ్ళైన వారు కూడా ఈ దేవాలయాన్ని సందర్శిస్తే వారి దాంపత్యంలో కష్టాలు తొలగుతాయట. దీంతోపాటు మరెన్నో విశేషాలు ఈ ఆలయ చరిత్రలో దాగి ఉన్నాయి. మరి అవేంటో చూద్దామా? ఈ దేవాలయంలో ఉన్న హవన్ కుండ్ అనే ప్రదేశంలో బ్రహ్మదేవుడి సాక్షిగా పార్వతీదేవిని శివుడు పెళ్లి చేసుకున్నాడట. ఈ ప్రదేశాన్ని దంపతులు దర్శించుకుంటే వారి సమస్యలన్నీ తొలగిపోతాయట. ఈ శివాలయంలో అఖండ ధుని అనే ప్రదేశం ఉంది. ఈ అఖండ ధుని ప్రదేశంలో ఎల్లప్పుడూ మంట యాగాగ్ని రూపంలో మండుతూనే ఉంటుందట. ఇక్కడే పార్వతీ శివులు మంట చుట్టూ 7 అడుగులు నడిచారని చెబుతారు. అందుకే ఈ దేవాలయానికి అఖండ్ ధుని ఆలయం అనే పేరు కూడా వచ్చిందట. శివాలయంలోనే ఉన్న నీటి కొలనులో శివపార్వతుల కళ్యాణం తరువాత బ్రహ్మ స్నానం చేశాడట. అందుకే ఈ కొలనుకి బ్రహ్మకుండ్ అనే పేరు వచ్చిందట. ఈ కొలనులో మునిగితే తమ పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారట. ఆలయంలోనే ఉన్న మరో కొలనులో విష్ణువు స్నానం చేశాడట. ఈ క్రమంలో ఆయన పార్వతీదేవికి సోదరుడిగా వ్యవహరించి అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడంతో పాటు శివపార్వతుల కళ్యాణం కూడా జరిపించాడట. అందుకే ఈ కొలనును విష్ణుకుండ్ అని వ్యవహరిస్తారు. దేవాలయంలో ఉన్న మరో నీటి కొలనులో శివుడు ఇతర దేవతలతో కలిసి స్నానం చేశాడట. అందుకే ఆ కొలనును రుద్రకుండ్ అని పిలుస్తారు. శివుడు తన వివాహానికి ముందు ఇక్కడ స్నానమాచరించాడట. అయితే ఇక్కడ స్నానం చేసిన దంపతులకు సంతాన సమస్య తొలగుతుందని విశ్వసిస్తారు. మరి ఇంత అద్భుతమైన శివపార్వతుల కళ్యాణం జరిగిన ప్రదేశాన్ని మనము తిలకిద్దామా? ఇంకా ఎన్నో ఆసక్తికరమైన అంశాలను అందించాలన్నదే మా ఉద్దేశ్యం. మరిన్ని అంశాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలను సూచనలు కూడా మాకు అందించండి.